శాంతి భద్రతలపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. కందుకూరులో లక్ష్మీనాయుడు హత్యను సీఎం చంద్రబాబు ఖండించారు. కందుకూరు ఘటన అమానుషం, అమానవీయమన్నారు. నిందితులను కఠినంగా శిక్షిస్తామన్నారు సీఎం చంద్రబాబు. శాంతి భద్రతలపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. కందుకూరులో లక్ష్మీనాయుడు హత్యను కూడా ఆయన ఖండించారు. పూర్తి వివరాలు సత్య అందిస్తారు. సత్య, భద్రతలపై కొద్దిసేపు క్రితం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో మంత్రులు అనిత, నారాయణ, డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, అదేవిధంగా కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరు నాగేశ్వరరావు కూడా సమావేశమయ్యారు. ముఖ్యంగా కందుకూరు ఘటన పైన ప్రధానంగా వీరి మధ్య చర్చకొచ్చినట్టుగా తెలుస్తోంది. కందుకూరులో జరిగిన లక్ష్మీనాయుడు హత్యను సీఎం ముందుగా సమీక్ష ప్రారంభమవగానే సీఎం తీవ్రంగా ఖండించారు. ఈ ఘటన అమానుషం, అమానవీయం అని చెప్పి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. లక్ష్మీనాయుడు హత్య కేసు నిందితులను కఠినంగా శిక్ష పడాలని కూడా ఆయన అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. ప్రత్యేక ట్రైబ్యునల్ ఏర్పాటు చేసి ఈ వ్యవహారంపై వేగంగా దర్యాప్తు చేయించాలని కూడా అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. చనిపోయిన లక్ష్మీనాయుడు కుటుంబానికి పరిహారం ప్రకటించాలని చెప్పి కూడా ఆయన ఆదేశాలు ఇచ్చారు. భార్యకు 2 ఎకరాల భూమి, 5 లక్షల నగదు పరిహారం, అదేవిధంగా ఇద్దరు పిల్లలకు 2 ఎకరాల చొప్పున భూమి, 5 లక్షల చొప్పున ఫిక్స్డ్ డిపాజిట్ చేయాలని కూడా సీఎం శాంతి భద్రతల సమీక్షలోనే ఆదేశాలు జారీ చేశారు. లక్ష్మీనాయుడు పిల్లలను పెంచే బాధ్యతను ప్రభుత్వం తీసుకుంటుందని కూడా ఆయన స్పష్టం చేశారు. కారు దాడిలో గాయపడ్డ పవన్ భార్గవ్ కు కూడా పరిహారం అందించాలని కూడా సీఎం ఆదేశాలు జారీ చేశారు. పవన్ కు 4 ఎకరాల భూమి, 5 లక్షల నగదుతో పాటు ప్రభుత్వమే వైద్య ఖర్చులు భరించాలని చెప్పి సీఎం ఆదేశాలు ఇచ్చారు. భార్గవ్ కు రూపాయి 3 లక్షల నగదు ఆసుపత్రి ఖర్చులకు చెల్లించాలని సీఎం ఆదేశాలు ఇచ్చారు. ఇక లక్ష్మీనాయుడు హత్య కేసు విచారణ వేగంగా జరిగేలాగా ఫాస్ట్ ట్రాక్ కోర్టును ఏర్పాటు చేసి దానికి అప్పగించాలని కూడా సీఎం స్పష్టం చేశారు. కోర్టులో కేసు విచారణ కోసం ప్రత్యేక పీపీని కూడా ప్రభుత్వమే నియమించాలని కూడా ఆదేశాలు ఇచ్చారు. శాంతి భద్రతల సమీక్షలో భాగంగా ముఖ్యంగా ఈ కందుకూరు వ్యవహారం పైన ఆయన ఒక రకంగా సీరియస్ అయ్యారు. ఖచ్చితంగా ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించడంతో పాటు బాధిత కుటుంబాన్ని ఆదుకుంటామని కూడా ఆయన ప్రకటించారు. విజయ్.